మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర ఉదయం 7 గంటల నుండి ప్రారంభమై దేవరకద్ర నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ఈ యాత్రలో పలు అంశాలపై రాహుల్ స్పందిస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ యాత్రలో పలు కీలక అంశాలపై రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని చెబుతున్న జి చిన్నారెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు మక్తల్ నియోజకవర్గం నుంచి దేవరకద్ర నియోజకవర్గంలోకి చేరుకుంది. అయితే ఈ యాత్ర గురించి ఇంకా మరిన్ని వివరాలు మన కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి సార్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. సార్, ఈ యాత్రలో ప్రధానంగా రాహుల్ గాంధీ జిల్లా సమస్యలపై స్పందించే అవకాశం ఉందా? ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ యాత్ర రాయచూరు నుంచి ప్రవేశించడం జరిగింది. దీపావళి సందర్భంగా ఒక 3.5 రోజులు వారు సెలవు తీసుకొని అదే మాదిరిగా ఏఐసిసి కొత్తగా ఎన్నికైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు పదవి బాధ్యతలు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని కూడా వారు హాజరై నిన్నటి రోజున మళ్ళా తిరిగి ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది. ఈరోజు 2వ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత ఇలా 3వ రోజు చాలా గొప్పగా యాత్ర జరుగుతూ ఉంది. మంచి రెస్పాన్స్ ఉంది. వాళ్ళు అంటే ఈ జిల్లాలో నిన్నటి రోజున ఫిషర్మెన్ కమ్యూనిటీతో అంటే మత్స్యకారులతో వారు మాట్లాడడం జరిగింది. కొంతమంది మహిళా సంఘాలతో మాట్లాడడం జరిగింది. ఈరోజు సివిల్ సొసైటీ వాళ్ళతో వారు అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత 2:30 ఆ ప్రాంతంలో వారు మాట్లాడబోతూ ఉన్నారు. వారి యొక్క అనుభవాలని వారు తెలుసుకోబోతూ ఉన్నారు. ఇంకేమైనా సమస్యలు ఉంటే వారు కూడా అడిగి వాళ్ళతో తెలుసుకునే అవకాశం ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. దాన్ని పూర్తి చేయడం కానీ, దాని తర్వాత ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామనేటువంటి మాట టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినారు. ఈనాటి వరకు కూడా అది పూర్తి కాలేదు. ఈవెన్ మనకు ఈ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులు నింపే కార్యక్రమం జరుగుతూ ఉంది తప్ప కాలువల ద్వారా ఏదైతే మనకు ఈ వర్షాధార భూములు ఉన్నాయో వాటిని నీరిచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం లేదు. అలాంటి వాటిపైన కొంచెం దృష్టి సాధించడం జరుగుతుంది. అదే కాకుండా జనాభాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తెలంగాణలో పెద్దది. ఇక్కడ అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్ట్స్ మొదలు పెట్టడానికన్నా ముందు చాలా బీదతనం ఈ జిల్లాలో ఉండేది. వర్షం పడితేనే వ్యవసాయం పంట వస్తేనే వాళ్ళ బతుకులు అనే మాదిరి ఉండేది. ఇప్పుడు కొంత భాగానికి దక్షిణ భాగానికి ఈ ప్రాజెక్టులు రావడం వల్ల ఇలా మనకు కలవకృతి కానీ భీమా కానీ ఇవన్నీ రావడం వల్ల కొంతవరకు మేలైంది. మిగతా ప్రాంతానికంతా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం. దాని తర్వాత నిరుద్యోగ సమస్య కూడా ఈ జిల్లాలో ఎక్కువగా ఉంది. జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువ ఉంది. దానిపైన కూడా ప్రస్తావించి స్పందించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే ఇది ఇక్కడున్న పరిస్థితి. రాహుల్ గాంధీ జిల్లా సమస్యలపైనే కాదు రాష్ట్రం పైన కూడా దృష్టి పెట్టినట్టు మనకు చిన్నారెడ్డి సార్ వారికి తెలిసింది. అయితే ఉమ్మడి జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల విషయం అయితేనేమి, కౌలు రైతుల విషయం అయితేనేమి, తర్వాత ఇప్పుడు భూ నిర్వాసితుల సమస్యలేమి మొత్తం రాహుల్ గారి దృష్టిలో ఉన్నట్లు. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సమస్యలపై తొందరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్టు మనకు చిన్నారెడ్డి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, దేవరకద్ర.